గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. జాతీయ అంతర్జాతీయ పరిణామాల గురించి మనము అరటిపండు ఒలిచినట్టు తెలుసుకోవాలంటే మందాడి కృష్ణారెడ్డి గారిని మనం అడిగితే ఆయన చక్కగా అందరికీ అర్థమయ్యే భాషలో, సులభమైన భాషలో మంచిగా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చెప్తారు. ఈ వారం జాతీయ అంతర్జాతీయ అంశాలను, మన దేశంలో అలాగే ట్రెండింగ్ అయినటువంటి కొన్ని టాపిక్స్ మీద ఇవాళ మళ్ళీ మనం ఇంకోసారి మందాడి కృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం. నమస్తే కృష్ణారెడ్డి గారు. నమస్కారం సార్. సార్, ఈ చైనా సంబంధించి ఒకటి బాగా విస్తృతంగా ట్రోల్ అవుతుంది, వైరల్ అవుతుంది. ఏంటి సార్ అసలు ఈ చైనాలో ఈ డేంజర్ బెల్లా అనే ఒక ఏంటి, అది ఫేక్ ట్రెండా లేకపోతే అదేదో ఒక అమెరికన్ స్పోర్ట్స్ మీడియాలో ఒక నటి పేరు అట్లా వైరల్ అయింది, అది ఇది కన్ఫ్యూజ్ అవుతున్నారని రకరకాలు అనిపిస్తున్నాయి. అసలు ఏంటి ఇది ఏంటి, దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తాం సార్? చైనా డేంజర్ బిల్స్ అనేది ప్రమాద గంటికలు మోగినాయి చైనా లోపల. ఓకే. చైనాలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరూ కూడా అక్కడి నుంచి తమ మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా, పరిశ్రమలన్నీ కూడా తరలించే ప్రయత్నం ప్రారంభమైనాయి. ఇప్పటికే దాదాపుగా 25% ఆఫ్ ది ఇండస్ట్రీస్ మూవ్ అయిపోయినాయి బయటికి. ఓకే. మిగిలినవి కూడా పూర్తిగా మూవ్ అయ్యే ప్రమాదంలో ఉన్నది పరిస్థితి. అంటే ఇప్పుడు బయట నుంచి వచ్చినటువంటి పెట్టుబడిదారులు పెట్టిన పెట్టుబడితోటి చైనా ఎదిగింది. అవును. ప్రతిదీ మ్యానుఫ్యాక్చరింగ్లో A to Z, పిన్ టు కార్ ఏది కావాలన్నా వాళ్ళు తయారు చేయగలిగేటువంటి పరిశ్రమ కెపాసిటీని పంచుకున్నారు. ఒక క్లస్టర్ విధానం పెట్టుకున్నారు. క్లస్టర్ విధానం అంటే దానికి సంబంధించిన రా మెటీరియల్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రోడక్ట్ కంప్లీట్ అయిపోయి అది మొత్తం ప్యాకింగ్ చేసేసి దాన్ని తీసుకెళ్ళి దాన్ని రవాణా కూడా చేసేటువంటి పరిస్థితి తీసుకురావాలి. అవును. అంతేగాని కొంత చేసి ఎక్కడికో పంపించి మళ్ళీ ఇంకొకటి చేసేది కాకుండా చేశారు. కొన్ని ఎలా చేశారంటే ఇళ్లలోనే తయారు చేస్తారు. ఒక్కొక్క ఇంట్లో ఒక చిన్న చిన్న పార్ట్ తయారు చేసేసి 10 ఇళ్ళు 15 ఇళ్ళు కంప్లీట్గా దగ్గర ఉండేటంతా ఒక క్లస్టర్ పెట్టి ఇంట్లోనే తయారు చేసేసి ఒక దగ్గర మొత్తం దాన్ని అంతా కూడా అసెంబ్లింగ్ చేసేటువంటి సిస్టమ్ పెట్టారు. అందుకే చైనా వస్తువులంత చీప్గా ప్రపంచంలో మరి ఏ వస్తువు దొరకదు. భారతదేశం లాంటి జనాభా ఉండే దేశం లోపల చైనా బజార్లు విస్తృతంగా వచ్చేసినాయి. వేల కొద్ది లక్షల కొద్ది వచ్చేసినాయి. విపరీతమైనటువంటి అమ్మకాలు జరిగే పరిస్థితి ఏర్పడింది. అమెరికాలో కూడా ఆ రకంగానే చైనా వస్తువులకి ఒక రకమైన గిరాకీ పెరిగింది. ఎందుకు చైనాలో ఉన్న పరిశ్రమలు కదిలి వేరే చోటుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాయి? చైనాలో వచ్చిన ఇబ్బంది ఏమిటి అంటే, చైనా లోపల ఇవాళ పుట్టేటువంటి పిల్లల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఎంత పడిపోయింది అంటే 2010 లోపల 1.8% ఉండేది. ఓకే. ఇప్పుడు అది ఎక్కడుందో కూడా తెలుసుకోవడం చాలా కష్టం. అంత తక్కువ పడిపోయింది. అసలు ఆడపిల్లలు దొరకడమే కష్టమైన పరిస్థితి ఏర్పడింది. మొత్తం మగపిల్లలే చైనా లోపల. ఎందుకంటే 1 చైల్డ్ పాలసీ అనేది చైనా తీసుకొచ్చింది. 1 or none కదా సార్ వాళ్ళ పాలసీ. 1 or none తీసుకొచ్చారు. అవును. ఒకవేళ ఒకటి కన్నా ఎక్కువ ఎవడన్నా కంటే పొరపాటున వాడికి రేషన్ మొత్తం కట్ అయిపోయింది. స్కూల్లో పిల్లాడిని వేయాలంటే వేల కొద్దీ ఫీజులు కట్టాల్సి వస్తుంది. పన్నులు బాగా పెంచేశారు. అంటే ఏ రకంగా కూడా రెండో అని గురించి ఆలోచించడానికి వీళ్ళంత టైట్ చేసి పారేస్తారు. అవును. అలా దశాబ్దాలు గడిచిపోయాయి. ఎన్నో సంవత్సరాల పాటు దాదాపు 40 ఏళ్ళు దాదాపుగా ఆ రకంగా ప్రజల్లో ఉంచేశారు. దానివల్ల రెండో అనేటువంటి ఆలోచన. ఇంకోటి ఏం చేశారు, ఒకడే కాబట్టి మగపిల్లవాడినే కనాలి. అది ఎట్లా సాధ్యం సార్? అది సాధ్యమేముంది, ఇవాళ రేపు మొత్తం స్కానింగ్ సిస్టమ్ వచ్చేసింది కదా. ఓకే. ఆడపిల్ల అనేది పొరపాటు ఇంకా దానికి తగ్గట్టుగా డాక్టర్ల దగ్గర కూడా అనేక రకాలైనటువంటి ఆ క్రోమోజోముల్ని పెంచడానికి వాటికి రకరకాల మార్గాలు, ఇలాంటివన్నీ చాలా చైనా అంటేనే చాలా అద్భుతమైనటువంటి ఆధునికత మొత్తం వచ్చేసింది. అక్కడ అన్ని రంగాల్లో కూడా ఆ రకమైన కృషి పెరిగింది. దానివల్ల మగపిల్లల సంఖ్య ఎంత గణనీయంగా పెరిగిపోయిందంటే ఆడపిల్లలని వాళ్ళు అసలు ఇవాళ చూస్తే 30% కూడా ఆడపిల్లలు, 30 to 40% కూడా ఆడపిల్లలు లేని పరిస్థితి ఏర్పడింది. 60% కన్నా ఎక్కువగా మగపిల్లలు పెరిగారు. ఏ ఇంట్లో చూసినా మగపిల్లవాడే కనపడతాడు మీకు. అంటే మగపిల్లవాడైతేనే ఏమైనా మనం చూడగలుగుతాడు, మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు, మనం వృద్ధాప్యంలో అతని మీద ఆధారపడవచ్చు అనేటువంటి పాలసీకి వాళ్ళు వెళ్ళారు. ఆడపిల్లని కనకూడదు, ఒక్కరిని కనమన్నారు కాబట్టి మగపిల్లాడే కావాలనేటువంటి దృక్పథంతో పోయారు.
అంటే ప్రభుత్వం విధించలేదు కదా, కానీ ప్రజలు అలా ప్రజలు ఎట్లా ఆలోచించుకున్నారు. ప్రభుత్వం ఏమో నన్నని పెట్టేసింది. అవును. నన్ను పెట్టే వరకు ఒక్కనే కనాలి ఎట్లయినా, రెండో వాడి కంటే భరించలేని పరిస్థితి. అసలు వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా చిన్నాభిన్నమయ్యేటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఎవరో బాగా డబ్బున్న వాళ్ళు, క్యాపబిలిటీ ఉండేటువంటి వాళ్ళు కొద్ది మంది మాత్రమే అది ఎఫర్ట్ చేయగలుగుతారు, కానీ మిగతా వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగే కెపాసిటీ లేదు. అందువల్ల అందరూ కూడా మగపిల్లల కోసం ప్రయత్నం చేస్తారు. మగపిల్లలు విపరీతంగా పెరిగిపోయారు, ఆడపిల్లల సంఖ్య చాలా తగ్గిపోయింది. తగ్గిపోయిన ఆడపిల్లల సంఖ్య పెళ్లి చేసుకోవడానికి పిల్లలే దొరికే పరిస్థితి లేదా వాళ్ళ సిచ్యువేషను. ఒకవేళ దొరికినా కూడా వాళ్ళు పిల్లల్ని కనడానికి కూడా సిద్ధంగా లేరు. సిచ్యువేషన్ అట్లా వచ్చేసింది. ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టిందంటే, రెండవ బిడ్డను మరి కన్నట్టయితే మీకు పన్నుల రాయితీ ఇచ్చేస్తాం, మీకు ఇల్లు కట్టి ఇచ్చేస్తాం, మీకు రకరకాలుగా ఇస్తాం. ఎన్ని మన దగ్గర ఎట్లయితే ఫ్రీగా ఎట్లయితే ఆఫర్స్ చేశారు అలాంటి ఆఫర్స్ కోకొల్లుగా చేశారు. అయినా 1% కూడా డెవలప్మెంట్ లేదు పాపులేషన్లో అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అక్కడ 60 ఏళ్ళు దాటిన వాళ్ళ సంఖ్య విస్తృతంగా పెరుగుతోంది. ఆడపిల్లలు ఎవరు కూడా పనిచేయరు. కొన్ని పరిశ్రమల్లో లేడీస్ చేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. అది అసెంబ్లింగ్ కొన్ని సిస్టమ్ లోపల ఓన్లీ లేడీసే. ఒకప్పుడు యంగ్ స్టేజ్లో ఉండేవాళ్ళు కాబట్టి పరిశ్రమలు విస్తృతంగా ఆడవాళ్ళు దాంట్లో పనిచేశారు. అదే కమ్యూనిస్ట్ పార్టీలు కాబట్టి గవర్నమెంట్ ఏదైనా ఆర్డర్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అటు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఎందుకు ఏమిటని ఆలోచించేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకని ఆలోచిస్తే వెంటనే వాళ్ళని ఏ సాంస్కృతిక విప్లవం పేరుతోటి వాళ్ళని లేపేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీకు తెలిసిన విషయమే. అంత ఇప్పుడు అసలు లేడీస్ దొరకడం లేదు, ఏదో వర్క్ చేయడానికి వర్క్ ఫోర్స్ లేదు. యంగ్ పీపుల్ అసలు వర్క్ చేసే పొజిషన్ లేరు. ఎవరన్నా బాగా చదువుకున్నవాడు, కాస్త విజ్ఞానం ఉన్నవాడు ఏదో విదేశాలకు వెళ్ళి ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఉండటం లేదు. కాబట్టి మ్యాన్ పవర్ కొరత విపరీతంగా ఉంది. విదేశాలను తెచ్చుకొని అక్కడ పెట్టుకొని వర్క్ చేయించుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే చీప్లో మ్యాన్ పవర్ దొరికింది కాబట్టి అక్కడ ఇవన్నీ ఇండస్ట్రీస్ పెరిగాయి. అందువల్ల పరిశ్రమలు నడుపుతున్నటువంటి యజమానులు ఎవరు ఉన్నారో వాళ్ళు తమ పరిశ్రమల్ని అక్కడి నుంచి పూర్తిగా ఎత్తేయడం కానీ, లేక ఆల్టర్నేటివ్ ఇంకొక దేశం లోపల ఖచ్చితంగా ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసేసుకొని ఇన్ కేసు ఒకళ్ళు రేపు పొద్దున్న మూసేసినా కూడా అక్కడ నుంచి మొత్తం టోటల్ తరలించి ఇక్కడ తీసుకురావడానికి వీలుగా ఆల్టర్నేటివ్ తయారు చేసుకున్నారు. ఈ పరిస్థితిలో ఉంది. ఇది ఇంకా రాను 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 ఇంకా పెరుగుతుంది, కానీ తగ్గేటువంటి పరిస్థితి కనబడలేదు. పిల్లలు అనేటువంటి పొజిషన్ అక్కడ లేదు, ఆడపిల్లలు దొరికేటువంటి పరిస్థితి లేదు, యంగ్ జనరేషన్ లేదు, మొత్తం వృద్ధాప్యంలో పనిచేయలేరు. ఇలాంటి పరిస్థితుల్లో చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నాభిన్నమయ్యేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇవాళ కాకపోతే ఇంకొక 10 ఏళ్లకు 15 ఏళ్లకు అది జరిగి తీరేటువంటి పరిస్థితి కనపడుతోంది. కాబట్టి చైనా అన్రిపేరబుల్ పొజిషన్లో ఉంది, దాన్ని మార్చలేరు. 40 ఏళ్ల పాటు నువ్వు ఒకరిని కంటే కనుక లేకపోతే రెండో వాడిని కనడానికి వీళ్ళని సంఖ్యలు వేసి తయారు చేసిన వ్యవస్థని ఇప్పుడు ఇద్దరు కాదు ముగ్గురు కానండి అని చెప్పంగానే కనడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. అదిగా ఆర్థికంగా కూడా ఒక పిల్లాన్ని పెంచడానికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కేసుకుంటే ఇంకా రెండో పిల్లల్ని కనడానికి భయపడే పరిస్థితి ఏర్పడింది సిచ్యువేషన్. ఇలాంటి పరిస్థితుల్లో చైనాకి ఈ పరిస్థితి ఏర్పడింది. దానివల్ల భారతదేశానికి అత్యద్భుతమైన అవకాశం దొరికింది. ఎందుకంటే ఇక్కడ యంగ్ జనరేషన్ విపరీతంగా ఉంది, బాగా ఉన్నది, మ్యాక్సిమం ఉంది. ప్రపంచంలో మొత్తం అన్ని దేశాలతో పోలిస్తే యంగ్ పీపుల్ అంతా కూడా టోటల్గా ఎక్కువ ఉండేటువంటి దేశం భారతదేశం. కాబట్టి ఇక్కడ పరిశ్రమలు వేళ్ళునుకుంటే ఇక్కడ పరిశ్రమలు డెవలప్ అయితే చైనా నుంచి మొత్తం టోటల్గా లేపి ఇక్కడ తీసుకురావడానికి చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు. కొన్ని పరిశ్రమలు ఆల్రెడీ మూవ్ అయినాయి, కొన్ని పరిశ్రమలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతున్నారు. చైనాలో తగ్గిపోయే పరిశ్రమలు భారతదేశంలో పెరగడానికి పాసిబిలిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ సార్, భారత ఆర్థిక సర్వే పేరుతో అలాగే ఇక్కడ సోషల్ మీడియాలో ఒకటి విపరీతంగా ట్రెండ్ అవుతుంది. రానున్న రోజుల్లో దాదాపు ఇండియాలోనే దగ్గర 60 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ పర్టికులర్గా రోడ్డున పడబోతున్నారు బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఒకటి వస్తుంది. సో ఇది ఎంతవరకు నిజం, నమ్మొచ్చు అంటారా దీన్ని? నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఎకనామికల్ సర్వే రిపోర్ట్ లోపల 2030 నాటికి 60 లక్షల మంది ఐటీ ఉద్యోగులు అన్ఎంప్లాయిడ్గా రోడ్డు ఎక్కుతారు అని చెప్పబడినటువంటి విషయం. ఇది మనం ఊహించేటువంటి విషయం కాదు. ఆ ట్రెండ్స్ మనకు ఆల్రెడీ అర్థమైపోతున్నాయి. నిర్మలా సీతారామన్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉంది ఇది. అదే సార్, మనకు అది కనిపిస్తుంది. విప్రోలో ఇంతమందిని తీసేశారు, మైక్రోసాఫ్ట్లో అంతమందిని తీసేశారు, గూగుల్లో ఇంతమంది, మెటాల్ ఇంతమంది, మనం రోజు చదువుతున్నాం కదా వార్తలు. అమెజాన్లో ఏఐ విస్తరించిన కొద్దీ ఐటీ డౌన్ అయిపోతుంది. ఓకే. తర్వాత ఏఐలో ఉండేటువంటి టూల్స్ అని నేర్చుకోవాలంటే ఇప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు 40-50s వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ 40s-50s ఉండేటువంటి వాళ్ళు కొత్తగా ఇప్పుడు టూల్స్ నేర్చుకోవడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అందువల్ల యంగ్ జనరేషనే పూర్తి నేర్చుకుంటుంది. నేర్చుకున్న యంగ్ జనరేషన్ వీళ్ళని రిప్లేస్ చేస్తుంది. ఆటోమేటిక్గా ఐటీలో ఉండేటువంటి వాళ్ళతో రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 60 లక్షల మంది మినిమం. దీన్ని ఎలా తట్టుకోవాలి మరి పరిస్థితి? చాలా పెద్ద సామాజిక సంక్షోభం, మామూలు విషయం కాదు ఇది. 60 లక్షల కుటుంబాలు వీళ్ళంతా కూడా మళ్ళీ ఏంటి 40s-50s ఉండేటువంటి వాళ్ళు పెరిగింది.
40 నుంచి 50 మధ్య ఉండేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. చైనా సంక్షోభం ఇండియాలో కూడా సిమిలర్ గా ఈ రూపంలో వచ్చింది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఏం చేయాలి? ఈ ఐటీ పరిశ్రమలో మాత్రం వీళ్ళకి ఐటీ తప్ప ఇంకోటి రాదు, తెలియదు వాళ్ళకి. ఐటీ పని చేయదు. ఎందుకంటే ఏ వచ్చి దాని ప్లేస్లో వచ్చేసిన తర్వాత ఏ సర్వీస్ కావాలన్నా క్షణాల మీద జరుగుతుంటే నువ్వు కోడ్ రాసి నువ్వు లాంగ్వేజ్ రాసి దీని అంతా సెటప్ చేయడానికి నీకు కనీసం ఒక 2 నెలలు 3 నెలలు 6 నెలలు టైం పడుతుంది. ఏదైనా కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే 6 months పడుతుంది. అది నీకు 6 daysలో చేసేస్తుంది. అవును, 6 months 6 daysలో చేసినప్పుడు దానికన్నా చౌకగా చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అది దాని మీద ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. డెఫినెట్గా చౌకగా వచ్చేట్టు పరిస్థితి. ఎందుకంటే ఎక్కువ మంది కోరినప్పుడు తక్కువ రేట్ అవుతుంది. ఇప్పుడు తక్కువ మంది కోరుతున్నారు కాబట్టి ఎక్కువ రేటు ఉందనే పరిస్థితి చెప్తున్నారు. మరి అందరూ ఉపయోగించినప్పుడు ఆటోమేటిక్గా రేట్ డౌన్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. తక్కువ రేటులో తక్కువ టైం లోపల ఇంతకన్నా ఎఫిషియన్సీగా వర్క్ జరిగినప్పుడు ఎవడు మాత్రం దాన్ని వదులుకుంటాడు? పెట్టుబడిదారుడు ఎప్పుడు అదే కోరుకుంటాడు. మీద సానుభూతి వర్కర్ మీద సానుభూతి ఎంతకాలం ఉంటుంది? ఏదో మన దగ్గర ఇన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నాడు కదని చెప్పి ఒక సానుభూతి ఉన్నా కూడా ఎక్కువ కాలం భరించలేడు. పెట్టుబడిదారుగానే ఆలోచిస్తాడు. కాబట్టి భారతదేశం యొక్క ఈ 60 లక్షల మందికి ఏం చూపించారు? ఆల్రెడీ ఇంతకన్నా మించినటువంటి మన దగ్గర నిరుద్యోగ సమస్య ఉంది. ఆల్రెడీ నిరుద్యోగ సమస్యలు మనం కొట్టుమిట్టాడుతున్నాం. దీనికి తోడుగా ఇంకొక 60 లక్షల మంది రోడ్డు మీదకి వచ్చేట్టు పరిస్థితి ఉంది. దీన్ని ఎలా ఎదుర్కోవాలనేది ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి ఆల్టర్నేటివ్స్ ఏం చేయాలి? ఇప్పటి నుంచే వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్ లాంటివి సిస్టమ్ లాంటివి ఏదైనా ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఐటీ తీసుకొచ్చి డైరెక్ట్ ఇక్కడ ఏం చేయలేరు. అవును, ఐటీ కాకుండా వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి వాళ్ళకి సెకండ్ థాట్ ఏదైనా తీసుకొచ్చి వీళ్ళని ఎక్కడెక్కడ అకామిడేట్ చేసే అవకాశం ఉందో అనేది ఇప్పటి నుంచే ఆలోచించి చేయకపోతే 2030 నాటికి దేశం నిరుద్యోగ సమస్య లోపల గగ్గోలు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుందనేది భయం ఉంది. దానికోసమే ఇప్పుడు మనకు నీతి ఆయోగ్ ప్రత్యేకంగా దీనికోసం నీతి ఆయోగ్లో ప్రవేశపెట్టిన తర్వాత దీని మీద చర్చ జరిగింది. మన ముఖ్యమంత్రులందరూ కూర్చున్నప్పుడు కూడా దీని మీద డిస్కషన్ జరిగింది. దీనికి ఏదైనా ఒక రూపం తీసుకొచ్చి 2030 లోపలే డేంజర్ బెల్స్ మోగి జనం రోడ్ల మీదకి వచ్చే ముందరే దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ రావాలి. ఈ 60 లక్షల మందిని దృష్టిలో పెట్టుకొని వీళ్లకు ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి, వాళ్ళ యొక్క ఇంతకుముందు వాళ్ళు చదివిన చదువును బట్టి వాళ్ళ మైండ్ స్టేటస్ని బట్టి ఐటీ కాకుండా అదర్ దెన్ ఐటీ ఎందులో వెళ్ళి ఎక్కడెక్కడ మళ్ళీ అదిగాక వీళ్ళంతా వైట్ కలర్ జాబ్స్. అవును, ఏసీలో కూర్చొని పని చేసుకుంటారు తప్ప బయట పని చేయలేరు. దానికి తగ్గట్టు వరకే ఇవ్వాల్సి వస్తుంది. నువ్వు వచ్చి ఎండలో పని చేయి వర్షంలో తిరగమంటే వాడు తిరగడు. కాబట్టి వాడికి ఉన్న మైండ్ స్టేటస్ని బట్టి వాడికి ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి ఎక్స్పెక్టేషన్ బట్టి వాడి చదువును బట్టి వాడికి తగినటువంటి ఉద్యోగాన్ని ఇప్పించడం కూడా భారతదేశం యొక్క బాధ్యతగా ఇప్పుడు తీసుకొని ముందుకెళ్తే తప్ప 2030 ఇది ఒక పెద్ద మెడకు చుట్టుకునేట్టు ఉరితాడులాగా తయారయ్యే అవకాశం ఉంది.